అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన ఎంపిక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నితీష్ సంగీతను పెళ్లి చేసుకునని చెప్పగానే నాకేమంత ఆశ్చర్యంగా అనిపించలేదు. పిల్లలు పుట్టగానే మూతికి ముళ్ళు వేసి సంబంధాలు కలిపే సాంప్రదాయాలు మనవి. ఎదిగిన పిల్లల ప్రతిపాదనలను త్రోసిరాజని, వారికిష్టమైన వారిని చేసుకోవడము అతి సహజమైన ప్రక్రియ. కానీ నితీష్ మేనరికాన్ని నిరాకరించడం వెనుక ఈ కారణాలేవీ లేవు. వాడు సంగీతను కాదనడానికి వినిపించిన కారణం ఎవరూ ఊహించినది. అప్పుడు మాత్రం నాకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. ఏంటి నితీష్, నీ దృష్టిలో ఇదొక పెద్ద లోపమా? నిలదీసింది నా శ్రీమతి సుజాత. ఖచ్చితంగా. నితీష్ స్వరంలో స్థిరత్వం. ఇదే కారణమని బయటకు చెప్తే నలుగురు నవ్విపోతారు. ఏ కన్నంకరో కాలంకరో లేక కట్నం సరిపోలేదనో సాకులు పెట్టి సంబంధం వదులుకుంటే ఎవరూ ఏమీ అనుకోరు. కానీ ఈ విధంగా సుజాత స్వరం వృద్ధమైంది. మేనరికం చేసుకొని పుట్టింట్లో తన స్థానాన్ని పదిలపరుచుకుందామన్న స్వార్థం ఆమెది. అందుకే కొడుకు వాదనను సమర్థించలేకపోతోంది. నితీష్ ఏం మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా నొసలు ముడివేసి వీధిగుమ్మం వైపు చూస్తూ ఉండిపోయాడు. వాడు చిమ్మనకుండా ఉండిపోవడంతో ఒళ్ళు మండిన నేను, నీ అమ్మ ఏదో అడుగుతోందిగా, సమాధానం చెప్పు అన్నాను గట్టిగా. నా వైపు ఓసారి చూసి, సంగీతకు ఏ అవకరం ఉన్నా కట్నకానుకలు అస్సలు ఇవ్వకపోయినా నేను పట్టించుకునేవాణ్ణి కాను. నిరభ్యంతరంగా ఆమెను చేసుకునేవాణ్ణి. కానీ ఆమెకు మనసు వంకర, బొత్తిగా మానవత్వం లేని మనిషి. అందుకే వద్దంటున్నాను చెప్పాడు నితీష్ సూటిగా. సుజాత దూకుడుగా వాడు ముందుకు వెళ్ళి, దానికి మానవత్వం లేదని నువ్వెలా తీర్మానించగలవు అడిగింది తీవ్రంగా. ఆమె ఆవేశానికి చెలించినట్లుగా, 4 రోజుల క్రితం జరిగిన విషయం గుర్తు చేసుకోండి చెప్పాడు నితీష్ నిబ్బరంగా. అయోమయంగా చూస్తూ, ఏ విషయం అడిగింది సుజాత. అదే, ఆ బిచ్చగత్తె పిల్లాడికి పాలు లేవని అడుక్కుంటుంటే గుర్తు చేసే ప్రయత్నం చేశాడు నితీష్. అప్పుడు వెలిగింది ట్యూబ్లైట్. అవును, 4 రోజుల క్రితం అదే ఊర్లో ఉంటున్న నా బావమరిది భార్య సుమతి తన కూతురు సంగీతను తీసుకొని మా ఇంటికొచ్చింది. చిన్నప్పటి నుండి సంగీతను మా కోడలుగా భావించడం వలన తను మా ఇంటికి స్వతంత్రంగా వచ్చిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం అయినాక గాలి కోసం ఇంటి ముంగిట్లో ఉన్న మామిడి చెట్టు కింద కూర్చున్నాము అందరము. ఎండ మండిపోతోంది. ఆ సమయంలో ఓ బిచ్చగత్తె చంకలో పసిబిడ్డను వేసుకొని ఇల్లిల్లో తిరిగి అడుక్కుంటోంది. ఆమె చంకలో ఉన్నవాడి వయసు 2 ఏళ్లుంటుంది. సరైన పోషణ లేకపోవడం వలన ఈను పుల్లలా అతి బలహీనంగా ఉన్నాడు. పిల్లవాడికి 2 రోజుల నుంచి తిండి లేదని, కనీసం పాలు కొనడానికైనా పైసలు లేవని దయగల మహారాజుని దానం చేయమంటూ దీనంగా అభ్యర్థిస్తోంది. చిచ్చి, చూడు ఎలా అడుక్కుంటుందో. పిల్లాన్ని అద్దెకి తీసుకొచ్చి నాటకం ఆడుతోంది. ఆమెను అసహ్యించుకుంది సుమతి. అవును సుమతి, ఈ మధ్య ముష్టి వాళ్ళు తెలివి మీరిపోయారు. రకరకాల వేషాలు వేసి అందినంత దోచుకుపోతున్నారు. ఆమె అభిప్రాయాన్ని బలపరిచింది సుజాత. ఇంతలో ఆమె మా ఇంటి ముందు నిలబడి ఆకలి కేకలు పెట్టసాగింది. మా పక్కనే కూర్చునున్న సంగీత ఒక్క ఉదుటిన గేటు దగ్గరికి వెళ్ళి, ఏయ్, ఏంటి అరవటం, ముందుక్కడి నుంచి పో అంటూ ఆగ్రహంగా కేక వేసింది. ఆమె కళ్ళల్లో అంతులేని కంపరం నిండి ఉంది. ఆ బిచ్చగత్తె కుర్రాడికి తొడిగిన పీలికలైన షర్టును ఎత్తి అంటుకుపోయిన వాడి కడుపును చూపిస్తూ, చూడు తల్లి, 2 రోజులై బొవ్వనాక బిడ్డడి పొట్ట ఎట్టా ఎండిపోనాదో చూడు, దయించి ఓ రూపాయి డబ్బులిస్తే అంది దయనీయంగా. రూపాయి లేదు పాపాయి లేదు, మమ్మల్ని మోసం చేయడానికి ఇదొక రకం యాక్షను. వెళ్ళెళ్ళు డర్టీ ఉమెన్. చేదరించుకుంటూనే తిట్లు లంకించుకుంది సంగీత. అయినా ఆమె తన పట్టు విడవలేదు. పైసో పరకో దానం చేయమని కాళ్ళవేళ పడి బతిమిలాడుతూనే ఉంది. సంగీత గంగ వెర్రిలెత్తిపోయి దాన్ని మా ఇల్లు విడిచి వెళ్లే వరకు తరిమి తరిమి కొట్టింది. సుజాత సుమతి చోద్యం చూస్తున్నారే గాని కలగ చేసుకోలేదు. ఆమె జాలిగా చూస్తూ నిష్క్రమించుతూ ఉండగా, ఏయ్ అమ్మి, ఆగు అంటూ పిలిచాడు నితీష్. వాడి చేతిలో ఉన్న విస్తరాకులోని పొద్దున్న మిగిలిపోయిన 4 ఇడ్లీలు ఇంత పచ్చడి ఉన్నాయి. బిచ్చగత్తె కళ్ళు విప్పారాయి. ఆత్రంగా దగ్గరకు రాగానే ఆమె చేతిలో ఆకు నుంచి జోబులోంచి 10 రూపాయల నోటు తీసిస్తూ, పిల్లాడికి ఏదన్నా పట్టించు అన్నాడు నితీష్ కరుణ నిండిన స్వరంతో. ఆమె ముఖం చింకి చేటంత చేసుకుని, ధర్మప్రభువి, 4 కాలాల పాటు సల్లంగా ఉండు
కృతజ్ఞత నిండిన స్వరంతో దీవించింది. ఏంటి బావా నువ్వు, నేను వద్దంటే నువ్వు ఇస్తావా? అక్కడికి నువ్వేదో కర్ణుడికి కజిన్ బ్రదర్ అయినట్టు. ఇలా అడుక్కునే వాళ్ళకి ఎంకరేజ్ చేయడం వల్లనే ఇండియా ఇలా వెనకబడిపోతోంది. వాడి మీద అథారిటీ చలాయిస్తూ అంది సంగీత. నితీష్ ఆమె వైపు తీవ్రంగా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. వాడి హృదయం చాలా మెత్తన సుమతి. ఎవరు ఏ కష్టంలో ఉన్నా కరిగిపోతాడు. వాడికి చేదైన సాయం చేయకుండా ఉండలేడు. కొడుకు గుణగణాలను స్తుతించసాగింది సుజాత. అన్ని వేళలా ఆ దయ పనికిరాదునా. ఈ రోజుల్లో ఘరానా మోసాలు ఎక్కువైపోయాయి. కొడుక్కి కాలేజీ ఫీజు కట్టాలనో, కూతురికి పురుడు పోయాలనో సాకులు చెప్పి అడుక్కునేవారు కొల్లలు. అలాంటి వాళ్ళు కూడా వారికి ఏమాత్రం తీసిపోరు. అయినా నా కూతురు సామాన్యురాలు కాదు. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం. పెళ్ళయ్యాక ఇలాంటి దాన ధర్మాలకు అదే అంటకత్తర వేస్తుంది. మురిపెంగా చెప్పింది సుమతి. అదొక పెద్ద క్వాలిఫికేషన్ అన్నట్లుగా. ఆనాటి ఆ సంఘటన కళ్ల ముందు కదలాడగానే అర్థమైంది నితీష్ ఆ కారణాన్ని ఎందుకు వెల్లడించాడో. సుజాత మాత్రం మేనకోడల్ని వెనకేసుకొచ్చింది. ఏమో, నిజంగా వాడు దాని బిడ్డేనన్న గ్యారంటీ ఏమిటి? ఆ పిల్లాడిని అద్దెకి తీసుకొచ్చిందో లేక ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చిందో అంటూ సంగీత ప్రవర్తనను సమర్థించింది. తల్లి విశ్లేషణ నితీష్కు అంత నచ్చినట్లుగా లేదు. కావచ్చు, ఆమె చెప్పినది అబద్ధమే కావచ్చు. కానీ వాడి ఆకలితో ఉన్న మాట మాత్రం వాస్తవం. ఎండిపోయిన వాడి కడుపును చూస్తేనే ఆ విషయం గ్రహించవచ్చు. ఏ రూపాయో దానం చేసినంత మాత్రాన మన ఆస్తులేమి తరిగిపోతాయా? డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఎన్ని పాల చుక్కలో పిడికిడన్నమో పెట్టచ్చు కదా? ప్రశ్నించాడు కాస్త కోపంగా. సుజాత వెనక్కి తగ్గుతూ, ఏమోరా, సంగీతకు ముష్టి వాళ్లకు ధర్మం చేయడం ఇష్టం ఉండకపోవచ్చును. అంత మాత్రాన ఆమెకు మానవత్వం లేదన్నట్లేనా అంది. ఓకే అమ్మా, నీ మాటే కరెక్ట్ అనుకుందాం. బిచ్చం వేయడం ఆమెకి ఇష్టం లేదని అనుకుందాం. ఆ మాట నెమ్మదిగా చెప్పచ్చు, లేకపోతే మౌనంగా ఉండిపోవచ్చు. అంతేకాని పెద్ద గొంతేసుకుని వెంటపడి తరమడం ఎందుకు అన్నాడు నితీష్. వారిద్దరి వివాదంలో నేను మౌన ప్రేక్షకుడిలా మిగిలాను. బావుంది నీ వివరణ. ఈ మాటే మామయ్యతో చెప్పమంటావా? ఆగ్రహం నిలగక్కింది సుజాత. తప్పకుండా చెప్పు. గుండెలో తడిలేని అమ్మాయిని జీవితాంతం భార్యగా భరించలేనన్నానని కూడా చెప్పు. తన నిర్ణయాన్ని సుస్పష్టంగా వినిపించాడు నితీష్. ఒక్క సంఘటనను బట్టి ఆమె మనస్తత్వాన్ని నువ్వెలా నిర్ధారించగలవు? ఎలాగైనా కొడుకుని ఒప్పించాలన్న తాపత్రయంతో అంది సుజాత. అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక్క మెతుకు పట్టుకు చూస్తే చాలమ్మా. వాడు అన్వయించినది పాత సామతి అయినా ఆ సందర్భానికి అతికినట్లుగా సరిపోయిందని అనిపించింది. వాడిని కన్న తండ్రిగా వాడిలోని సేవాభావానికి ముగ్ధుడినయ్యాను. ఇంకా శాంతించని సుజాత, ఇదే నీ ఆఖరి మాట? పంతంగా రెట్టించింది. మొదలు ఆఖరు లేదమ్మా, నాది ఒకటే మాట. హృదయంలో పిసరంతైన ఆర్ద్రతలేని అమ్మాయి నాకు అవసరం లేదు. నిక్కచ్చిగా చెప్పేసి బయటికెళ్ళిపోయాడు నితీష్. ఇప్పుడు నేను మా అన్నయ్యకి ముఖం ఎలా చూపను? వాపోయింది సుజాత. తప్పదు, వాడికిష్టం లేని పెళ్లి చేసి వాడి బ్రతుకు నరకం చేయలేం కదా అన్నాను. ఆ తర్వాత 4 నెలలకి సంగీతకు పెళ్ళైపోయింది. మేనకోడల్ని తన కడుపులో పెట్టుకుని కాపాడుతానని హామీ ఇచ్చి మరి తన ఇంటి కోడల్ని చేసుకుంది మా వదిలిగారు, తన ఔదార్యాన్ని చాటుకుంటూ. ఆ త్యాగం వెనుక 6 లకారాల క్యాషు, 6 తులాల బంగారం దాగున్నాయని లోపాయకారిగా తెలిసింది నాకు. ఎలా అయితేనే సంగీత ఓ ఇంటిదైంది. పెళ్లి చాలా ఘనంగా చేశారు. ముద్దు ముచ్చట పొందే అదృష్టం మన వాడికి లేదు. తల్లడిల్లింది సుజాత. భారీ ఎత్తున కట్నకానుకలు స్వీకరించే సదవకాశం చేజారిపోయిందన్న బాధ ఆమె చేతలా పలికించింది. కాల ప్రవాహం మరి 4 ఏళ్లను తనతో కలిపి లాక్కుపోయింది. ఈలోపు మా జీవితాల్లో పెనుమార్పులే జరిగాయి. నితీష్ తనతో పాటు పనిచేస్తున్న సౌమ్య అనే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి మా దంపతులం అభ్యంతరం లేవదీశాం. కారణం సౌమ్యది మా కులం కాదు. కాని నితీష్ మా మాటను ఖాతరు చేయలేదు. తనకు కులం ప్రధానం కాదు, గుణమే ప్రధానమని, సౌమ్యలో ఉన్న సహృదయత, కారుణ్యం తనను ఆకట్టుకున్నాయని, అందుకే ఆమె చెయ్యి అందుకున్నానని తెగేసి చెప్పాడు. తరతరాలు మా నరనరాల్లో జీర్ణించుకున్న సనాతన భావాలు మేం వాడితో విభేదించేందుకు తోడ్పడ్డాయి. ఫలితం వాడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుని మాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఈ 4 ఏళ్లుగా మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలకు చోటు లేదు, రాకపోకలకి తావులేదు. వాడి క్షేమ సమాచారాలు కనుక్కునేందుకు మేం ముగ్గు చూపలేదు. అయితే మనసులో ఏమూలో వాడి సంసారం చూసి ఆనందించాలన్న కోరిక ఉండేది.
కాని వాడు మా మాటకు ఇసుమంతైనా విలువివ్వక తన మాట నెగ్గించుకున్నాడన్న కోపం ఆ కోరికను గుండె పొరల మాటున అదిమి పెట్టింది. సంగీతను చేసుకోనన్నాడని వాడి మీద కినుకు కలిగినా వాడి నిర్ణయం సబబైనదేనని మాకీ మధ్య రుజువైంది. మానవత్వం బొత్తిగా లేని సంగీతను కోడలుగా తెచ్చుకొని తామెంత యాతన పడుతున్నామో మా వదినగారి సోదాహరణంగా వివరించాక ఆ బాధ నుండి మమ్మల్ని రక్షించినందుకు నితీష్ మీద మాకు అభిమానం పొంగుకొచ్చింది. ఎంగిలి చేత్తో కాకిని కొట్టదని, ఇంటికి అతిథి అభాగ్యతి వస్తే ఆదరించకపోగా అవమానించి పంపుతుందని, ఆమె గయ్యాలతనాన్ని భరించలేక ఏ పని మనిషి కూడా 4 రోజులకు మించి పనిచేయటం లేదని ఎన్నో సుజాతతో చెప్పుకొని గోల పెట్టింది ఆవిడ. నితీష్ అంచనా తప్పలేదు. అయితే వాడు ఏరి కోరి చేపట్టిన సౌమ్య వాడి అంచనాలకి సరిపడా ఉందో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం కుదిపేసింది నన్ను. ఇన్నాళ్లుగా దూరంగా నెట్టేసిన వాడి దగ్గరకు ఏ ముషి పెట్టుకుని వెళ్లాలో అర్థం కావటం లేదు. కాదని కాలదనుకున్నాక ఇప్పుడు తగుదనమ్మా అంటూ ముఖం చూపించడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. కాని అది ఎన్నాళ్ళో నిలవలేదు. ఈ మధ్య నా ప్రాణ స్నేహితుడు ఏకాంబరం ఏదో పని మీద హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ మా నితీష్ కనబడి ఎంతో ప్రేమగా పలకరించి వాళ్ళింటికి తీసుకెళ్లాట. ఎంతో ఆప్యాయంగా అతిథి మర్యాదలవి చేశాడట. ఏమో అనుకున్నాను గాని మీ అబ్బాయి మంచి మర్యాద తెలిసినవాడు. ఇక మీ కోడలు సరే సరి మహాలక్ష్మిలా కలకల్లాడిపోతుందనుకో. అన్నపూర్ణలా కొసరి కొసరి వడ్డించింది. పిల్లాడు పుట్టాక వాటిని చూసేందుకు టైం చాలడం లేదని ఉద్యోగం మానేసిందట. మొత్తానికి భర్తకు తగిన భార్య. ఇక మీ మనవడున్నాడు. సిమ్లా యాపిల్లా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. ఆ బుడతడి చిలక పలుకులు వింటుంటే మది పులకరించిపోయిందంటే నమ్ము అంటూ మా వాడి సంసార విశేషాలన్నీ వర్ణించి నన్ను ఊదరగొట్టి పారేశాడు ఏకాంబరం. అవన్నీ తర్వాత ఇంతకీ వాడు మమ్మల్ని తెలిచాడా లేదా అడగకూడదనుకుంటూనే అడిగాను. నేనున్నంతసేపు కూడా నితీష్కి మీ గురించే తలంపు. నీకు దూరమైనందుకు అతడెంతగానో కుమిలిపోతున్నాడు. ఈ పంతాలు పట్టింపుల వలన మనకు ఒరిగేదేంటి చెప్పు? మనుషులు కలత చెందడం తప్ప. నా మాట విని వెళ్ళి వాళ్ళనోసారి చూసిరండి. ఏకబిగిన హితబోధ చేశాడు ఏకాంబరం. వాడా మాట చెప్పిన దగ్గర నుండి సుజాత తన కొడుకును చూసుకోవాలని తప్పించిపోసాగింది. నాకు మనవడి ముద్దు మాటలు చెవిలారా విని ఆనందించాలని ఉన్నా కోరి వెళ్తే లోకమైపోతానన్న భయం కలిగింది. అదంతా నా అపోహని నితీష్ ఎప్పటికీ అలా చేయడని నచ్చ చెప్పింది. అన్నట్లు ఈ మధ్య మీ వాడికి ప్రమోషన్ వచ్చిందటోయ్. ఆఫీసర్ అయ్యాడట. సంపాదనకు తగినట్లుగానే దాన ధర్మాలు కూడా విరివిగా చేస్తాడట. దేహి అంటూ తన ఇంటికి ఎవరొచ్చినా సరే వాళ్ళని ఉట్ట చేతులతో పంపడంట. ఏకాంబరం చెప్పిన విషయం కూడా మదిలో మెదిలింది. ఎందుకో మా వాడు కోరుకున్న విధంగా సౌమ్యవాడికి సహకరిస్తుందో లేదో పరీక్షించాలన్న కోరిక పుట్టింది మనసులో. నా ఆలోచన విన్న సుజాత, మీరు ఎటువంటి పిచ్చి పనులు చెయ్యొద్దు బాబు. ఇన్నేళ్లుగా నా కొడుక్కి దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఈ రకమైన ప్రయోగాలు చేసి వాడిని నాకు కాకుండా చేయకండి అంటూ చీవాట్లు పెట్టింది. కేవలం నాలోని కుతూహలం అణుచుకోలేక ఆమెను పరీక్షించ సంకల్పించానే తప్ప నా మనసులో వేరే దురుద్దేశం ఏదీ లేదని, సౌమ్య ఎటువంటి మనస్తత్వం కలిగినదైనా సరే మనస్ఫూర్తిగా ఆమెను నా కోడలుగా స్వీకరిస్తానని చేతిలో చెయ్యివేసి ప్రమాణం చేశాక గాని శాంతించలేదు శ్రీమతి. అనుకున్నదే తడువుగా హైదరాబాద్ బయలుదేరాము ఇద్దరం. ఆమెను తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి నా నాటకానికి శ్రీకారం చుట్టాను. ఆ ఇంటి ముందు ఆగి నా చేతిలో ఉన్న కాగితం ముక్క మీద రాస్తున్న అడ్రస్లోని డోర్ నెంబర్తో ఆ ఇంటి నెంబర్ని సరిపోల్చుకున్నాను. నేను వచ్చింది సరైన చోటుకని నిర్ధారించుకుని కాలింగ్ బెల్ మోగించాను. కాసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. చామన ఛాయ్కి ఒక మెట్టు పైనుండే దేహ ఛాయ్తో ముఖమంతా పసుపు రాసుకుని లక్ష్మీదేవిలా సాక్షాత్కరించింది ఓ అమ్మాయి. ఆమె పక్కనే మూతి నిండా అంటుకున్న పెరుగు బువ్వతో అచ్చం వెన్న దొంగలించి తింటున్న బాలకృష్ణులా ఉన్నాడు ఓ పసివాడు. ఎవరు కావాలండి? మృదువుగా అడిగింది నన్ను. నితీష్ గారిల్లు ఆర్ధోక్తిలో ఆపేశాను. అవునండి, ఇదే. ఇంటికి మీరు? సంశయంగా ప్రశ్నించింది ఆమె. నా పేరు సుందర శాస్త్రి అమ్మ. మీ వారి దగ్గరకు చిన్న కార్యార్థనే వచ్చాను వినయంగా చెప్పాను. అలాగా, ఒక్క క్షణం, ఇప్పుడే వస్తాను అంటూ పిల్లాడిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి తలుపు తీసి నన్ను లోపలికి ఆహ్వానించి కూర్చోమని కుర్చీ చూపించి త్రాగడానికి మజ్జిగ తెచ్చిచ్చింది. నేను కాస్త స్థిమిత పడ్డాక, ఇప్పుడు చెప్పండి, మా వారితో ఏం పని మీకు అని అడిగింది. నా సంకోచం గమనించి, ఆయన ఇంట్లో లేరు,
మీకు అభ్యంతరం లేకపోతే మీరొచ్చింది ఎందుకు నాతో చెప్తే నేను ఆయనకి చెప్తాను అంటూ అభయం ఇచ్చింది. మాది పేరాపురం అగ్రహారం అమ్మా. నా కూతురికి పెళ్లి తలపెట్టాను. నా దగ్గర పెళ్లి ఖర్చులకు సరిపడినంత డబ్బు లేదు. మీలాంటి సహృదయులు నలుగురిని అర్థించి నా కూతుర్ని ఓ ఇంటిదాన్ని చేయాలని ఇలా వచ్చాను. నితీష్ గారు చాలా మంచివారని, నాలాంటి పేదవారిని ఆదుకునే విశాల హృదయులని తెలిసి మీ ముందు చేయి చాపుతున్నాను. గద్గదంగా అంటూ బ్యాగ్ తెరిచి ముందు జాగ్రత్తగా నేను ప్రింట్ చేయించిన దొంగ శుభలేఖలు చూపించాను. సౌమ్య నా మాటలు నమ్మదన్న సందేహమే నాకు కలగలేదు. పేదరికం ఉట్టిపడేలా నేను ధరించిన పాత పంచెను నట విశ్వరూపం చూపిస్తూ నా వదనంలో ప్రస్ఫుటింపజేస్తున్న దైన్యాన్ని చూసి ఆమె నా మాటలను నమ్మి తీరుతుందని నాకు తెలుసు. పైగా శుభలేఖ సాక్ష్యం ఉండనే ఉంది. నేనిలా ఆలోచిస్తుండగానే అమ్మా ఎవళ్ళు అంటూ బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చి తల్లి చీర కుచ్చుళ్ళు చాటు నుండి వింతగా చూడసాగాడు నా మనవడు. వాడి తల నిమురుతూ తాతగారవుతారమ్మా చెప్పింది సౌమ్య. గతుక్కుమన్నాను నేను. నా ఉలికిపాట్లు గమనించినట్లుగా వయసులో పెద్దవారు కదా అని అలా చెప్పానండి అంది సౌమ్య నవ్వుతూ. చక్రాల్లాంటి వాడి కళ్ళు, పాలుగారి వాడి చెక్కిళ్ళు చూసి నాలోని మమకారం వరదలా పొంగుకొచ్చింది. కాని అత్యుత్సాహం ప్రదర్శించి వాడిని అక్కున చేర్చుకుంటే నా నాటకం బయటపడిపోయే ప్రమాదం ఉందన్న భయంతో దూరం నిండేవాడిని చిచి అని ముద్దులాడాను. మీరు శ్రమ అనుకోకుండా రేపు ఉదయం రండి, ఆయన ఇంట్లోనే ఉంటారు. ఈలోపు ఆయనతో నేను మాట్లాడతాను చెప్పింది సౌమ్య. అలాగేనని చెప్పి మనవడి రూపాన్ని కన్నుల నిండా నింపుకొని వదల్లేక అడుగు బయటకు పెట్టాను. మనసు మాత్రం సౌమ్య ప్రవర్తననే విశ్లేషిస్తోంది. మా వాడు కోరుకున్న సుగుణాలన్నీ మూర్తిభవించినట్లుగా కనిపిస్తోంది. దాతృత్వం ఉన్న మనిషిలానే అనిపిస్తోంది. చూద్దాం రేపు ఏం సమాధానం చెప్తుందో. దాన్ని బట్టే ఆమె వ్యక్తిత్వం తేట తెల్లమవుతోంది. ఆ రాత్రి సుజాతతో మనవడి ముచ్చట్లన్నీ పదే పదే చెప్పుకొని మురిసిపోయాను. మర్నాడు ఉదయం కావాలనే నితీష్ ఆఫీస్కి వెళ్లే సమయం దాటిపోయాక మళ్లీ వెళ్లాను అక్కడికి. యథాప్రకారం మర్యాద చేసింది సౌమ్య. అమ్మా అబ్బాయి ఏమన్నాడు? ఈ బుడుగు బాపడికి ఏమన్నా అంటూ నసిగాను. సౌమ్య ముఖం నిండా శాంతిపరుచుకుంది. వెన్నెల కిరణం లాంటి పలుచని నవ్వు ఆమె వదనానికి నిండుతనం తెచ్చింది. ఇప్పటి వరకు మీకోసం వెయిట్ చేసి వెళ్లారండి. మీ సంగతి ఆయనతో చెప్పాను. ఆయన సరేనన్నారు. పెళ్లి కూతురికి అవసరమైన పట్టుచీర, మంగళసూత్రం వగైరాలన్నీ ఆయనే ఏర్పాటు చేస్తానని మీతో చెప్పమన్నారు అంది. నా హృదయం తేలిక పడింది. నితీష్ భావించినట్లుగా ఆమె మానవత్వం ఉన్న మనిషేనని రుజువైంది. అంతలోనే జాలి కలిగింది. ఈమె ఇంత అమాయకురాలా? పరిచయం లేని వ్యక్తి 4 మాయమాటలు చెప్తే నమ్మేసి ఇంత మొత్తంలో సహాయం చేయడానికి సిద్ధపడుతుంటే ఏమనుకోవాలి? ఇంత అతి మంచితనము ప్రమాదమే. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించమని నా కొడుకుని హెచ్చరించాలి. పాత్రత కలిగిన వారికే దానం చేయమంటారు పెద్దలు. నేను చెప్పేది నిజమో అబద్ధమో నిర్ధారించుకోకుండా ఆమె నాకు సహాయపడాలన్న నిర్ణయానికి రావడాన్ని నా హృదయం అంగీకరించలేకపోతోంది. నా భావాలు బయటపడకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఆయన మంచితనానికి నా జోహార్లమ్మా. జన్మలో మీ మేలు మర్చిపోలేను. మీ దంపతుల పేరు చెప్పుకుని మా ఇంట్లో దీపం పెట్టుకుంటాను. దయచేసి మీరిప్పిస్తానన్న మొత్తం ఇప్పిస్తే అన్నాను మెత్తగా. క్షమించండి పెద్దవారు, మిమ్మల్ని నేను సందేహించడం తగదు. అలాగని మీ మాటలను పూర్తిగా విశ్వసించలేను. అందుచేత ఆగిపోయింది సౌమ్య, ఏం చెప్పాలో తోచినట్లుగా చేతులు నలుపుకుంటూ. అమ్మా విఘాతం కలిగిన వాడిలా బాధ నటిస్తూ, చూడబోతే మీరు నేను చెప్పింది నమ్మినట్లుగా లేదు. పెళ్లి శుభలేఖ కూడా చూపించాను కదమ్మా. నేను కూటికి పేదగానే కులానికి పేద కాదు అన్నాను కాస్త రోషంగా. సౌమ్య నొచ్చుకున్నట్లుగా ఆమె ముఖ కవలికలు మారాయి. అయ్యయ్యో, నేను మీ నిజాయితీని శంకించడం లేదు. కానీ మేం చేసిన సహాయం సార్థకమైందో లేదన్న ఆతృత మాకుంటుంది కదా, అందుకే అలా అన్నాను. అయినా పెళ్ళెటు ఇక్కడే జరిపిస్తామని చెప్పారు కాబట్టి ముహూర్త సమయానికి నేను మా వారు వచ్చి వాటిని అందిస్తాము. మా చేతులతో మేమే అందిస్తే అదొక తృప్తి కాదంటారా? చెప్పింది ఎంతో వినమ్రంగా. ఏమంటాను? నొప్పింపక తానవ్వక ఎంతో విజ్ఞతతో కూడిన ఆ సమాధానం నాకు సంతృప్తినిచ్చింది. నితీష్ కోరుకున్న విధంగా ఆమె గుండెల్లో తడి ఉన్న మనిషే కాదు, వాడికి అర్ధాంగి కావలసిన అర్హతలన్నీ కలిగి ఉన్న స్త్రీమూర్తిని తెలుసుకున్నాక నా గుండెల మీద నుండి ఏదో భారం దింపినట్లయింది. వాడి ఎంపిక సరైనదన్న నమ్మకం కలిగాక సంతోషంగా నా మనసు నిండిపోయింది. వెంటనే కూర్చున్న చోటు నుంచి లేస్తూ,
సరేనమ్మా, మీ ఇష్టం, నేను మళ్ళీ కలుస్తాను అంటూ బయలుదేరాను. ఇప్పుడు నా మనసులో ఒకటే ఆరాటం. త్వరగా వెళ్లి సుజాతను నాకు కూడా తీసుకొచ్చి మేము తన అత్తమామలమన్న విషయం కాదు ఆమె మా ప్రియమైన కోడల పిల్లన్న సంగతి గర్వంగా చెప్పుకొని నా వంశాంకురంతో ఆటలు ఆడుకోవాలన్న తపనతో నా అడుగులు గబగబా ముందుకు సాగాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.